మెంబర్స్ చేసుకున్నారు ఎల్జీ పాలిమర్స్ కి. ఇది స్టీల్ ప్లాంట్ చోటు గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకర్. అట్లాంటప్పుడు ఇక్కడ పరిహారం వీళ్ళు ప్రకటించిన ఆ పరిశ్రమ వాళ్ళ చేత ఇప్పించాలి, కూటమి కాబట్టి ఇప్పించగలిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మోడీ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇచ్చింది. మామూలుగా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏం ప్రకటించలేదు, అది ఇక్కడ కీ పాయింట్. ఇప్పుడు ఈ 25 లక్షలు కేంద్రానివేనా? దాంట్లో స్టీల్ ప్లాంట్ డబ్బుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంగా ప్రకటించాలి. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రమాదవశాత్తు మరణాలు జరిగినప్పుడు 10 లక్షల రూపాయలని పరిహారం ప్రకటించారు. జగన్ టైంలో 7 లక్షలు ఇచ్చేవాడు, అంతకు ముందు చంద్రబాబు టైంలో 3 లక్షలు ఇచ్చేవాడు. దాన్ని జగన్ 7 లక్షలు చేస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు నిలదీశాడు, 7 లక్షలతో మనుషులు అయిపోతుందా, ఏందా పరిహారం నువ్వు అని చెప్పేసి. ఇప్పుడు ఈ 10 లక్షలు చేశారు వీళ్ళు. అది అనౌన్స్ చేయాలి కదా, మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 25 లక్షలు అనేది, ఇది స్టీల్ ప్లాంట్ నుంచి. అట్లాంటి ఒక స్పష్టత లేకుండా పోయింది గొడవల మూలంగా. జరగాల్సింది ఏంటి, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది, వాళ్ళు 25 లక్షలు స్టీల్ ప్లాంట్ నుంచి ఇప్పిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఇస్తామంటే అది చిత్తశుద్ధితో ఉండేది. అది లోకేష్ చేత చెప్పించి ఉండాల్సింది. లోకేష్ 25 లక్షలు అన్నాడు, పవన్ కళ్యాణ్ 25 లక్షలు అనేసాడు. ఎవరిస్తున్నారు ఇది? రాష్ట్ర ప్రభుత్వం కాదు, స్టీల్ ప్లాంట్. అది వైబుల్ కాదు కదా, మీరు కాదు కదా అది. సరే అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి అదే వాళ్ళు అక్కడ ఓకే అంటారు కాబట్టి చేస్తున్నారు. మీ కంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడ? వాళ్ళు రాష్ట్ర ప్రజలు